49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ట్రంప్ రీసెంట్గా ఒక ప్రకటన విడుదల చేశాడు, ఒక ట్వీట్. అందులో ఏముందంటే, మోడీని బాగా పొగుడుతా, భారత్తో మాకు మంచి ఒప్పందం కుదిరింది, మేము చాలా సంతోషిస్తున్నాము, ఈ సుంకాలు 18%కి తగ్గిస్తున్నాము, ట్రేడ్ డీల్ చాలా చక్కగా కుదిరింది, మా ప్రోడక్ట్స్ కూడా ఇండియాలో మంచిగా సప్లై చేయగలుగుతున్నాము, ఇట్లా దాని సారాంశం. ఆయన సంతోషంగానే ఉన్నాడు. మోడీ ఇక్కడ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశాడు. ఇండో అమెరికన్ ఒక భారీ ట్రేడ్ డీల్ కుదిరింది. అసలు ఎంత మంచి డీల్ అంటే ఇది, ఇట్లాంటి డీల్ కుదరడం మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం లాగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి ట్రేడ్ డీల్, ఎందుకు వచ్చింది కొత్తగా? వివరాల్లోకి వెళ్తే, లాస్ట్ 1 మంత్ బ్యాకే పుతిన్ ఇక్కడ రావడం జరిగింది. మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. మంచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మనకి రష్యా నుంచే చమురు వస్తుంది చెప్పాలి అంటే. అండ్ ఇంకొకటి, మనకు సంబంధించిన ఒక ఓఎన్జీసీ ఒక చిన్న ప్లాంట్ కూడా రష్యాలో ఉంది, రష్యా బార్డర్ ఎక్కడో ఉంది మొత్తానికైతే. సో అక్కడ నుంచే మనకి చమురు వస్తుంది. ఈవెన్ వెనెజులా కూడా ఉంది మనకు సంబంధించి ఓఎన్జీసీ. ఇప్పుడు ఏమైంది, రీసెంట్గా ట్రంప్ ఆయిల్ మీద కన్నేసి వెనెజులాని దోచుకున్నాడు. ఆ దేశాధినేతలు ఇద్దరిని బంధించి పెట్టాడు. మరి వాళ్ళని బతికి ఉన్నారో చనిపోయారో ఇప్పటిదాకైతే ఇంకా తెలియదు. అండ్ ఆ ఆయిల్ మొత్తాన్ని ఇప్పుడు తన ఆధీనంలో ఉంది. ఇప్పుడు దాన్ని అమ్మాలి. ఎవరికి అమ్మాలి? ఎక్కువ ట్రేడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్కువ వేరే దేశాలతో ట్రేడ్ బిజినెస్ నడిపేది ఇండియానే. మోస్ట్ ఆఫ్ అంటే మన అవసరాలే ఎక్కువ, సింపుల్గా చెప్పాలి అంటే. సో రష్యా మనకి ఇచ్చే దాన్ని మనం వాళ్ళతో కుదించుకొని ఇతనితో ఆ కొత్త బంధాలను పెంపొందించుకోవాలి. మరి ఈ డీల్ వల్ల మనకి జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే పూర్తిగా నష్టమే. లాభం ఎక్కడ వచ్చింది? రష్యా నుంచి మనకి 50కి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ $50 వస్తే ఇక్కడ మనం $66కి కొనాలి. అట్లా చూసుకుంటే ఎక్కువ 16%. ప్రతిరోజే కొన్ని 200-300 కోట్లు నష్టం. అలా ఒక సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు నష్టం ఒకసారి ఆలోచించండి. మరి అన్ని వేల కోట్ల నష్టం ఇండియా మీద పడితే మన జీడిపి వాల్యూ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఆర్థికంగా నష్టపోతాం. అండ్ అమెరికా గూడ్స్ ఇక్కడికి రావడానికి మనం 0% నో ట్యాక్స్. సో అమెరికా చెత్త అంతా ఇండియాలో డంప్ అయిపోతుంది. ఎవడు చేతుల్లో చూడు అమెరికా వస్తువులే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి లాభం, మనకు నష్టం. అండ్ అట్లా మన ఉత్పత్తులు ఏమైనా అమెరికా వెళ్ళాలంటే వాడు 18% వేసాడు. ఇంతకుముందు దాన్ని 50 చేసి 25 చేసి ఇంకేదో చేసి చాంతాడంత చేసి తిప్పి లాస్ట్కి 18కి మీకు కుదించామని చెప్పండి. వావ్, ఎంత గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని పండగలు చేసుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వదిలేస్తున్నారు. అసలు విషయం ఏంటి? 18% గురించి కూడా ఏమైనా తక్కువ? ₹1 కోటి డీల్ జరిగితే 18 లక్షలు ఇవ్వాలి. ఒక కంట్రీ టు కంట్రీ ఇంత పెద్ద డీల్ ఎక్కడా చూడలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఇప్పుడు ఇంకో విషయం, పోనీ ఇంతకుముందు కూడా అంతే ఉందా అంటే అంత లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని పెంచి మళ్ళీ తుంచాడు. అంతకుముందు ఎంత ఉందో తెలుసా? 2%, 3%, మహా అయితే 5% లోపే ఉండేది ఈ ట్యాక్స్ అంతా కూడా. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని అమాంతంగా పెంచి ఒక్కసారిగా 18కి తగ్గిస్తే ఏదో పెద్ద అద్భుతం జరిగినట్టుగా పండగ చేసుకుంటున్నారు. అండ్ వెనెజులా మీద దాడి చేయడం చూసాం, దాన్ని దోచుకోవడం మనం చూసాం. అది ఒరిజినల్గా వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఈయన దోచుకున్నాడు. రష్యా వాళ్ళ స్థిరాస్తి, అది మనకి ఇస్తున్నారు. ఓకేనా? మరి ఇట్లాంటి ఒప్పందంని భారత్ ఎలా ఓకే చేసింది? మోడీ ఎందుకు లొంగిపోయాడు? ఇంతకుముందు ట్రంప్ అంటే విరుచుకుపడే మోడీ ఇప్పుడు ట్రంప్ని ఎందుకు గాల్లోకి ఎత్తేస్తున్నాడు? ట్రంప్ కూడా మై బెస్ట్ ఫ్రెండ్, అసలు ఎంత మంచి ఫ్రెండో, నాకు ప్రపంచం మొత్తంలో ఇంత మంచి ఫ్రెండ్ ఇంకా జన్మకైనా దొరుకుతాడో లేదో అన్నట్టు ఆయన ప్రకటించుకుంటున్నాడు. అసలు దీనికి కారణం ఏంటి అంటే, అన్ని వేళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్ వైపు చూపిస్తున్నాయి. సడన్గా ఏదో బయటపడిందని, అందులో మోడీ పేరు, అంబానీ పేరు, ఇంకా మహామహుల పేర్లు ఉన్నాయని. అవి బయటపడితే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యామేజ్ ఉంటుందని, ఆ డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి ట్రంప్ చేసిన బ్లాక్మెయిలింగే ఇదని, దానికి మోడీ లొంగిపోయాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే, ఎప్స్టీన్ ఫైల్స్ ఎపిసోడ్లు ఇంకా కొనసాగితేనే తెలుస్తుంది. బట్ ప్రజెంట్ జరిగిన ట్రేడ్ డీల్ని మీరు ఏ ట్రేడ్ నిపుణుడైనా అడగండి, అది మనకు లాసే తప్ప ఎక్కడ కూడా ఏ కోసానికి కూడా బెనిఫిట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్.